ఐఎమ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్ హైదరాబాద్. ఈరోజు మన ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీస్లో రప్చర్డ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుందాం. వన్ ఫైన్ డే అఖిల అనే పేషెంట్ మా ఓపీలోకి వచ్చారు. ఆమె హస్బెండ్ వచ్చారు. ఆమెకి 34 ఇయర్స్ అన్నమాట. సో తను ఏం చెప్పిందంటే, నాకు పీరియడ్స్ వచ్చాయి, ఈరోజు 4th డే. సో చాలా కడుపు నొప్పిగా ఉంది అండ్ చాలా వీక్గా ఉంది, కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది అని చెప్పింది. సో మేము అడిగిన క్వశ్చన్స్, మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది? వాళ్ళు 8 ఇయర్స్ అయిందని చెప్పారు. ఈ 8 ఇయర్స్లో నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందా? నో. ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకున్నారా? ఎస్, ఆల్రెడీ 2-3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాము, బట్ ఏవి కూడా వర్కౌట్ అవ్వలేదు అని చెప్పారు. సో ఫస్ట్ మేము బీపీ, పల్స్ అవి చెక్ చేసేసరికి ఆమెకి పల్స్ రేట్ హై ఉంది, అరౌండ్ 110 ఉంది. అండ్ బీపీ కొంచెం లోవర్ సైడ్ ఉంది, 90/60 ఉంది. ఆమెను చూస్తే కూడా బాగా పేల్గా ఉంది, అంటే బ్లడ్ బాగా తక్కువ ఉన్నట్టుగా ఉందన్నమాట. సో వాళ్ళని అడిగాం, నీకేమైనా బ్లడ్ తక్కువ ఉందా ముందు నుంచి? నో. సో ఆమెని సార్ పడుకోబెట్టి చెక్ చేస్తే అసలు పొట్ట మీద చేయి పెట్టంగానే ఆమె లోవర్ అబ్డామిన్లో అసలు చాలా పెయిన్గా ఉంది అని అరుస్తుంది. అయితే మాకు డౌట్ వచ్చి ఇమ్మీడియట్గా స్కాన్ చేసాం. ఆ స్కాన్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సర్ప్రైజింగ్లీ ఆమె యూట్రస్ నార్మల్గానే ఉంది, బట్ యూట్రస్ చుట్టూ చాలా కలెక్షన్ ఉందన్నమాట, బ్లడ్ కలెక్షన్ లాగా కనిపిస్తుంది. సో మాకు ఫస్ట్ వచ్చిన డౌట్, ఇది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీనా? ఆమెని అడిగితే పీరియడ్స్ గురించి, నాకు రెగ్యులర్గా వస్తున్నాయి మేడం, లాస్ట్ మంత్ కూడా వచ్చింది ఇదే టైంకి, అండ్ ఈ మంత్ కూడా కరెక్ట్ టైంకి వచ్చింది, ఈరోజు 4th డే అని చెప్పింది. యూజువల్లీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో ఏంటి, పీరియడ్స్ మిస్ అయ్యి వాళ్ళకి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చి ఇలా వాళ్ళ లైన్ జరుగుతూ ఉంటుంది. కాకపోతే ప్రతి కేసుకి అట్లా అవ్వాలని లేదండి. సో అయినా కానీ మేము ఇమీడియట్గా ఆమెకి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసాం, యూరిన్ టెస్ట్, సింపుల్ టెస్ట్. విత్-ఇన్ 1 minute మాకు ఆమె ప్రెగ్నెంట్ అన్నది వచ్చింది ఆ టెస్ట్లో. సో 2 లైన్స్ క్లియర్గా వచ్చాయి. సో వెంటనే మాకు థాట్ అర్థమైపోయింది, సో షీఈస్ ప్రెగ్నెంట్, ఇట్స్ అన్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. అంటే దాని మీనింగ్, ఈ ట్యూబ్స్లో ఫామ్ అయింది తనకి ప్రెగ్నెన్సీ, అండ్ అది బర్స్ట్ అవ్వడం కూడా జరిగిపోయింది. అందుకనే ఆ బర్స్ట్ అయిన చోట నుంచి బ్లడ్ అలా కారుతూ అది యూట్రస్ చుట్టూ కలెక్ట్ అయిపోయింది. ఇది వెరీ ఎమర్జెన్సీ కేస్. ఇమ్మీడియట్ ఈ ట్యూబ్స్లో ఫామ్ అయింది తనకిగా ఆమెకి బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ పంపడం, ఆమె హీమోగ్లోబిన్ 7 ఉందని గుర్తించడం, అండ్ ఇమ్మీడియట్గా విత్-ఇన్ minutes ఆమెని ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేయడం, సర్జరీ చేసి చూస్తే లోపలంతా కూడా బ్లడ్ కలెక్షన్ అరౌండ్ 1 లీటర్ దాకా ఉందండి. అవన్నీ కూడా క్లియర్ చేసేసి, అది ఎక్కడైతే బ్లీడింగ్ పాయింట్ ఉందో దాన్ని ఇమ్మీడియట్గా దాన్ని సీల్ చేసేసి మళ్ళీ అంతా వాష్ చేశాక సర్జరీ అంతా కూడా బాగానే జరిగింది, అండ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కూడా పెట్టాము. అండ్ నెక్స్ట్ డేనే ఆమె రికవర్ అయ్యి కొంచెం లేచి వాక్ చేయడం, ఆ 3rd డే ఆమె డిశ్చార్జ్ అవ్వడం కూడా జరిగింది. సో ఇదండి, రప్చర్డ్ ఎక్టోపిక్ అనేది ఎంత ఎమర్జెన్సీలో ఉంటుందనేది మనందరం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.